వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. పల్నాడు జిల్లా ఆనందపురంలో ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, అరవింద్ బాబు పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి భౌతిక కాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్యేలు హామీని ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట దస్తావేజు లేఖరులు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానాన్ని తక్షణమే విరమించుకోవాలన్నారు. ఈ మేరకు ఇవాల్టి నుంచి ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత పద్ధతులను కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని లేఖరులు హెచ్చరించారు. ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ రైటర్స్ అనే ఒక ప్రొఫెషన్ ఉండేది. ఆ ప్రొఫెషన్లో ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తూ మేము చాలా చక్కగా దస్తావేజులు రాస్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ మనకి జీవో నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనే వాటిని కొత్తగా ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మా వృత్తి మనుగడకే ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి మా వృత్తిని కాపాడుకొని ఇలాంటి ప్రొఫెషన్ చేసే వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు రోడ్డు పడకుండా ఉండటానికి, మా కుటుంబాలు మేము సాఫీగా నడుపుకోవడానికి ఖచ్చితంగా మాకు మా వృత్తి కావాలి అని గవర్నమెంట్కి మా నిరసన తెలియజేస్తూ 20వ తారీఖు ఈ నెల నుండి 31వ తారీఖు దాకా మా ఎవరైతే రాష్ట్ర దస్తావేజ్ లేఖరుల సంఘం ఉన్నారో వాళ్ళ పిలుపు మేరకి పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వృత్తిని గౌరవించి జీవో నెంబర్ 396 రద్దుపరుచుకొని దస్తావేజ్ యాజీలుగా మేమే రాసే విధంగా మాకు సహాయ సహకారం అందిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 20వ తారీఖు నుండి 31/7/2026 వరకు మేము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 294 ఆఫీసులో ఉన్నటువంటి దస్తావేజ్ లేఖరులు అందరం కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే 30/6/2026 396 అనే ఒక జీవో తీసుకొచ్చారు ప్రభుత్వం వారు. దీనివల్ల ఏంటంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేపిస్తాము. అది ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని వాళ్ళ ద్వారా టెండర్లు పిలిచి ఆ టెండర్లు ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేపిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం వారు తెలియజేయడం జరిగింది. దీనివల్ల అసలు ప్రజల ఆస్తులకి భద్రత ఎక్కడుందని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీడియా పరంగా. మీ మీడియా ద్వారానే అడుగుతున్నా, ఈ ఆర్ఎస్కే సేవా కేంద్రాల వల్ల ప్రజల ఆస్తులకి భద్రత కల్పిస్తారని మీరు భరోసా ఇవ్వగలరా అని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి మేము ఈ డాక్యుమెంట్ రైటర్ల వృత్తిలో ఉండి నామమాత్ర ఫీజులతోటి మేము ప్రజలకు సేవ చేస్తా ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువు చదువుకున్నారు. ఉపాధి లేక వాళ్ళ జీవనోపాధి కోసం ఒక స్టాంప్ రైటర్గా ఎంచుకొని ఇక్కడ జీవనం చేయడానికి వచ్చారు వాళ్ళు. ఈ యొక్క వృత్తి 1898వ సంవత్సరం నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకొని ఒక స్టాంప్ రైటర్గా ప్రజలకు మనం ఎంతవరకు సేవ చేయగలమో, వాళ్ళు కొనబోయే ఆస్తుల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు అంటే తరాలుగా ఇబ్బంది పడకుండా ఉండేలాగా వాళ్ళకు అమూల్యమైన సలహాలు ఇస్తూ డాక్యుమెంట్లు ఇబ్బందులు లేకుండా జీవితాంతం అనుభవించేట్టుగా వాళ్ళైనా బ్యాంకులకు వెళ్ళినా అమ్ముకోవాలనుకున్నా రాబోయే ఇబ్బందులు కూడా అధిగమించి దస్తావేజ్ లేఖరుగా ఒక స్నేహభావంతో వాళ్ళకి ఒక అమూల్యమైన సలహాలు ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు వరకు కూడాను చక్కగా దస్తావేజ్ రాసుకుంటూ ఎవరి జీవనోపాధి వాళ్ళు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారి నుండి ఈ ఒక్క దస్తావేజ్ లేఖరు కానీ ఎవరికి కూడాను ₹1 జీతం కానీ ఆదాయం కానీ మాకేటువంటిది లేదు. మా స్వశక్తి మీద దస్తావేజ్ లేఖ రాసిన తర్వాత పార్టీ నుండి వారు సంతోషంగా ఇచ్చిన ప్రతిఫలంతో ఈ రోజు మేము అందరం జీవనం సాగిస్తున్నాం. అంతేగా ప్రభుత్వం వారి నుండి మాకు ఎటువంటి ₹1 కూడా మాకు ఆదాయం లేదు. ప్రతి ఒక్కరు కూడా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మై స్కూల్ మై ఫ్రైడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 20,000 ప్రోత్సాహక చెక్కులు, సర్టిఫికేట్లు, మెడల్స్ అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి సూచించారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి ఎంతో ఇష్టంగా విచ్చేసినటువంటి మధ్యతరగతి కుటుంబం ఉంటుంది, ఇంకా చిన్న కుటుంబాలు ఉంటాయి, రైతు కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ కష్టం ఎంతుండే కానీ కూడా ఆ కష్టాన్ని మీకు కనపడకుండా మీరు చదువుకోవాలి. నా బిడ్డ చదువుకోవాలి, మా పిల్లవాడు చదువుకోవాలి, పైకి ఉత్తీర్ణులు కావాలి, వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎంతో పేరు ప్రతిష్టలు కావాలి, మీ పేరు ప్రతిష్టలతో పలానివ్వాలి, అబ్బాయి అని వాళ్ళు చెప్పుకోవాలి. మా అబ్బాయి ఒక కలెక్టర్, మా అబ్బాయి ఒక ఇంజనీర్, మా అబ్బాయి ఒక డాక్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గౌరవమైనటువంటి వృత్తులు ఉన్నాయి. మీరు ఎంచుకోండి. మీరు ఏది చదవాలనుకుంటున్నారో ఆ చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఆ శ్రద్ధ పెట్టినప్పుడే మీరందరుకున్న కళలన్నీ కూడా నిజమవుతాయి. కళలు కనాలి, కళలను నిజం చేసుకోమని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీరే ఆశా కిరణాలు ఈ యొక్క దేశానికి. మీరు ఉత్తీర్ణులైన తర్వాత మీరు ఇచ్చేటువంటి సర్వీస్ మీరు ప్రజల కోసం కానీ మీకు ఉపయోగపడేటువంటి కూడా చేయాలి. ఎందుకు చెప్తున్నారంటే మీ తల్లిదండ్రుల కష్టం చూశారు. మీ తల్లిదండ్రులు ఏ విధంగా వారికి ఉన్నా లేకపోయినా మీ ఆనందం కోసం వాళ్ళు ఖర్చులు పెడతా ఉన్నారు. మీ ఆనందంలో వాళ్ళు మీ కళ్ళను చూసుకొని వాళ్ళు కూడా మా పిల్లలు ఈ విధంగా జరుగుతూ ఉంది, బాగా చదువుకుంటున్నారు అనేటువంటిది రావాలని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటి చెప్తా ఉన్నా, ఎంతో అవసరమైతే తప్ప మన పిల్లలకు మీరు సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. సెల్ ఫోన్ ఖచ్చితంగా దూరంగా తల్లిదండ్రులకు ఏదైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మై స్కూలు మై ఫ్రెండ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకొని మంత్రి తిరుగు ప్రయాణమైన సమయంలో పొంగునూరు రోడ్లోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ మహిళ మంత్రి కాన్వాయ్కు అడ్డుగా వచ్చింది. గమనించిన సిబ్బంది కాన్వాయ్ను చాకచక్యంగా పక్కకు తిప్పారు. అనంతరం మంత్రి మహిళ వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మహిళకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడపలో సిఐటియు నాయకులు భారీ నిరసన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులతో పాటు అప్కాస్ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే జూలై 30న జరగబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఎఫ్ఆర్ఎస్ని చేయాలి, ఎఫ్ఆర్ఎస్ని చేయాలి, ఎఫ్ఆర్ఎస్ని చేయాలి, ఎఫ్ఆర్ఎస్ని చేయాలి, ఎఫ్ఆర్ఎస్ని చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మన అన్నమయ్య విగ్రహం కాడ ఎందుకు ఆందోళన చేశామంటే, ఆయన గాని పాటలతో అనేక రూపాలలో చైతన్యం తెచ్చి పోరాటం చేసిన అతనే. దాంట్లో స్ఫూర్తిగా ఈరోజు అన్నమయ్య విగ్రహం కాడ ధర్నా చేయడం జరిగింది. అట్లయినా కార్పొరేషన్ల అధికారులకైనా సిగ్గొస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కడప కార్పొరేషన్ లో దాదాపు మీకు తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, అనేక రూపాలలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అనేక పోరాటాలు చేస్తూ ఉండగా చనిపోయిన కార్మికులు
4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఉద్యోగాలు లేవు. అలాగే అడిషనల్ కార్మికులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన దానికి సంబంధించిన వేతనాలు పెంచమంటే వాళ్ళకు వేతనాలు పెంచే పరిస్థితుల్లో లేరు. ఈరోజు FRS పేరుతో ప్రైవేటు కంపెనీకి, ప్రైవేటు ఏజెన్సీకి, ప్రైవేటు వాళ్ళకందరికి తీసుకుంటే మా ఆధారాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి, మా సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేసి మా డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అట్లే కడప కార్పొరేషన్ లో ఒక కుల పిచ్చితో ఈ రోజు కడప కార్పొరేషన్ లో వ్యవహరిస్తున్నారు. ఇది దళితులకి చాలా మోసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా పులివెందులలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు సమ్మె కొనసాగుతుందని దస్తావేజు లేఖరి సంఘం నాయకులు ప్రకటించారు. పీపీపీ విధానం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు అన్యక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకొని తమ జీవనోపాధిని కాపాడాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను రద్దు చేయాలని ఈ రోజు నుంచి డాక్యుమెంట్ రైటర్లందరూ మేమందరం సమ్మె చేస్తున్నాము. దీనివల్ల డాక్యుమెంట్ రైటర్లందరూ రోడ్డున పడే అవకాశం ఉంది. ఎన్నో తరాలుగా వస్తూ ఉన్న ఈ జీవన వృద్ధిని కూడా కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది. అందువల్ల తక్షణమే 396 జీవోను రద్దు చేసి దస్తావేజ్ లేఖరుల అందరినీ కాపాడాలని కోరుతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వల్ల మేము ఎంతో మంది రోడ్డును పడాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగాలు లేక మేము డిగ్రీలు చదివి ఖాళీగా బేకారుగా తిరుగుతున్నాం. అటువంటిది మాకు తోచిన పని మేము చేసుకుంటుంటే దీన్ని కూడా లేకుండా చేసి మా కడుపు కొట్టాలని చూస్తున్నారు. ప్రజలకు సర్వీస్ చేసేదాన్ని కూడా మీరు ఓర్చలేకపోతున్నారు. దీనివల్ల చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. భూ బకాసులకు, భూ కబ్జాలు చేసే వాళ్ళకి ఇది మంచి అవకాశం, బాగా చేసుకోవచ్చు. ఈ విధంగా జరిగేది విధంగా ఉంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 396 జీవోను రద్దు చేయాలని మేము ఈ దినం నుంచి దస్తావేజ్ లేఖల వద్ద ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ నెల అనగా 31/7/2026 తేదీ వరకు మేము రిలే నిరాహార దీక్షలు చేయటకు అందరూ సమ్మతించినాము. ఈ కార్యక్రమంలో మాకు దస్తావేజ్ లేఖల వృత్తి పోవడమే కాక మా జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. దీనివల్ల మా కుటుంబాలు ఇవన్నీ రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కావున ప్రభుత్వ వారు ఆలోచించి ఈ 396 జీవోను రద్దుపరిచి మాకు మా దస్తావేజ్ లేఖల వృత్తిని అలాగే కొనసాగించాలని, పూర్వం నుంచి ఏ విధంగా ఈ దస్తావేజ్ లేఖల వృత్తి కొనసాగుతూ వచ్చిందో ఆ విధంగానే దీన్ని కంటిన్యూ చేయాలని, దీనివల్ల ప్రజల ఆస్తులకు కూడా భద్రత ఉంటుందని మా ఉద్దేశము. ప్రభుత్వం అనంతపురం జిల్లా రాయదుర్గం వెంకటేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది. బాధితుడు షేక్ రహమతుల్లా తన భార్య ఇంట్లో లేని సమయంలో దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని 4 తులాల బంగారం, 15 తులాల వెండి, 1,80,000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు హసీనా. మేము ఉండేది వీధి వెంకటేశ్వర కాలనీ. ఇట్లా స్టార్టింగ్ ఇంట్లోనే ఉంటున్నాం. మేము రాత్రి పరిస్థితి బాగులేకున్నట్ల హెల్త్ ప్రాబ్లమ్ అయి మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాం నైట్ అంతా. ఆ టైంలోన నైట్ ఎప్పుడు జరిగిందో తెలియదు. గోల్డ్ ప్లస్ మనీ పోయింది మా ఇంట్లోనే. ఎట్లో పోలీసులు బిరినిది తీర్మానం చేసి మాకు న్యాయం చేయాలి. నా పేరు రహమతుల్లా, వెంకటేశ్వర నివసిస్తున్నాను. వెంకటేశ్వర పని చేస్తున్నాను. మా ఇంట్లో పనులు పడి దొంగలు వచ్చి తీసుకొని పోయినారు. బంగారము, వెండి, క్యాష్ బంగారం. ఏలూరులో ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు నినాదాలు చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న సోనంను పోలీసులు డాక్టర్ల వేషధారణలలో వచ్చి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నిట్, యూజీసీ లాంటి కీలకమైనటువంటి పరీక్షల్లో నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి రెండుసార్లు కాదు, అనేక పదుల సంఖ్యలో ఈ దేశంలో పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పర్యావరణవేత్త, శాస్త్రవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా దేశ రాజధానిలో నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దల్లో ఈసుమెంతు కూడా స్పందన లేకపోవడం అత్యంత బాధాకరం. ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజీలకి ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో దీక్షా శిబిరం నుంచి పార్లమెంట్ వరకు ఈరోజు మార్చి ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే పేపర్ లీకులు జరుగుతూ ఉన్నాయో భవిష్యత్తులో జరగకూడదంటే ఖచ్చితంగా ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు బాధ్యత వహించాలి. మీకు చెప్తుంది ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ మరో ప్రతిపక్ష నాయకుడు ఆ బాధ్యతలోకి రాడు. మళ్ళీ వచ్చేది కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వచ్చేది బీజేపీ నాయకుడే. కనీసం ఒక నష్టం జరుగుతూ ఉంది. లక్షలాది మంది పిల్లలు ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షలు లీకుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ రెస్పాన్సిబుల్గా మిమ్మల్ని రాజీనామా చేయమని మేము కోరుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుపాలెంలో 80 ఏళ్ల వృద్ధురాలు సూరమ్మ తన ఆస్తి రక్షణ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నేను మడేసుకున్నాను. మా అమ్మ నాకు చేనిచ్చిందండి. చేనిచ్చాక మడేసిన దాకుండి లంక కుట్టాడు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన దాకుండి లంక కుట్టాడండి. చేను దమ్ము ఆపేసాడండి. చేను దమ్ము ఆపేసి పోలీసు వాళ్ళు జడిపించండి. మొన్న పోలీస్ శాస్త్రి గారు తీసుకొచ్చి నువ్వు కొట్టుకెళ్తానండి. అలా పెట్టేసారు. అర్థం పెట్టారు, ఎలా పెట్టారో మాకు తెలియదండి. అలా చేయని ఆడితే మా సంబంధాన్ని దొంగ తీసుకొచ్చి చూపించి సాక్షిని పెట్టి తాట దమ్ము వచ్చేత ఇటుమూత అన్న అబ్బాయి, లూటుకొచ్చి వెంకట్రావు, కడలి రామకృష్ణ ముగ్గురు సార్ చేస్తున్నారు. నా మగత నాకు కావాలండి. నా డబ్బులు నాకు నాకు ఇప్పియాలి. నా కూతురికి రాశానండి. అప్పుడు నా కూతురు చూడలేదండి, పట్టు కొట్టేసింది. నా కొడుకు దగ్గరకు వచ్చేసాను. నా పొలం నాకు ఇప్పియాలండి. నా డబ్బులు నాకు ఇప్పియాలి. నా మగత నాకు ఎత్తలేదండి. బ్యాంకులో కట్టామన్నారు అంటే అడిగితే ఇవ్వలేదు. వచ్చే కొడితే డబ్బులు ఇమ్మని అడిగానండి. పింఛన్ డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఆ పింఛన్ డబ్బులు ఇవ్వకపోతే కొన్ని బట్టలు తెచ్చుకున్నాను. బట్టలు తెచ్చుకుని అప్పుడు వచ్చేసానండి. కొట్టేసింది. కొట్టేస్తే తల బాధ వచ్చి పెట్టి కూడా చూసుకోలేదు. అందులో బ్యాంక్ పుస్తకాలు, జారాస్తులు అన్నీ ఏమైపోయినాయి. డైరీలో పెట్టుకున్నానండి. ఆ డైరీ లేదు, అలాంటివి అన్నీ ఏమీ లేవు, పెట్టలేను. ఆ బట్టలు తెచ్చుకుని వేసి వచ్చి మళ్ళాడి పొద్దున్న చూసుకునేదానికి ఏమీ లేవండి అసలేని. నా డబ్బులు నాకు ఇప్పిండి, నా చేయని నాకు ఇప్పించండి అని అడిగాను. నాకు హక్కు ఉందండి. నా చేయని నా పుట్టింటోళ్ళు ఇచ్చారండి. నాదిండి ఆస్తి. దొంకాయతలు రాసుకుని మగతా రాసానని ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు నా కూతురల్లా అల్లుడి వల్ల ఆ ఎవరిలో ఎంటలేదండి. నాకు నా ప్రాణం అయి ఉందండి. నన్ను కొట్టేస్తున్నది. నేను కొట్టేస్తే ఆ కొడుకు దగ్గరికి వచ్చేసానండి బాబు. నంద్యాల వైఎస్ఆర్ నగర్కు చెందిన 4 ఏళ్ల చిన్నారి ప్రణవి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి కనిపించడం లేదని బాధిత తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ సునీల్ షారున్, ఏఎస్పీ సుస్మిత నేతృత్వంలో 50 మంది పోలీసుల బృందం విస్తృత గాలింపు చేపట్టింది. సీసీ కెమెరాలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ల సాయంతో రాత్రంతా పొలాలు, కాలువలను జల్లెడపట్టారు. తెల్లవారుజామున 5:30 పాపను సురక్షితంగా గుర్తించి తల్లికి అప్పగించారు.
పాప ఇక్కడే ఉన్నారు. పాప పేరు ప్రణవి. పాప బర్త్డే ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ 28th. సో నెక్స్ట్ మంత్ 28th షీ విల్ బి 4 years. సో నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ దాట్ ప్రణవి ఈజ్ మిస్సింగ్. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో ఇది వైఎస్ఆర్ నగర్లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని పేరెంట్స్తో మాట్లాడుకొని నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలుపెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము ఓపెన్ కోఆపరేషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ అథారిటీస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్. సో అక్కడ ఉన్న ఇది కెనాల్ కానీ వేస్ట్ వాటర్ ఉంటే అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ వాటర్ని బయట పొలాల్లో పెట్టి, సో మన చేతిలో ఉన్న అన్ని సర్చ్ మేము మన సైడ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి ఇది మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. నెల్లూరులో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 260 మంది విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. 10వ తరగతిలో ఫెయిల్ అయిన తాను ఆ పట్టుదలతోనే డిగ్రీలో టాప్గా నిలిచినట్లు మంత్రి తెలిపారు. స్టాటిస్టిక్స్ గోల్డ్ మెడల్ సాధించానని అన్నారు. కష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ తెస్తున్న విప్లవాత్మక మార్పులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్లో కాంట్రాక్ట్ వర్కర్స్ చేపట్టిన నిరసనకు వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే కార్మికులు 2 రోజులుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. మినిమం కోరికలు అడుగుతుంటే కూడా సంవత్సర కాలం నుంచి వీళ్ళందరూ కూడా వారి శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పని సంవత్సరం కాలం నుంచి వాళ్ళు ట్రై చేస్తుంటే ఈ రోజు వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారి శాఖ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసుకుంటున్నారు. ఒకసారి వచ్చి ధర్నా చౌక్లో ప్రతిరోజు మనకి గ్రామాల్లో నీళ్ళు ఇచ్చే వర్కర్స్ కానివ్వండి, ఒకసారి వాళ్ళని చూడమని చెప్పండి, వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వమని చెప్పండి, వాళ్ళని
కాంట్రాక్ట్ బేస్గా వాళ్ళ శాలరీస్ వాళ్ళ అకౌంట్లో వేయమని చెప్పండి. అదే కాకుండా శ్రీకాకుళంలో దాదాపు 100 మందిని 25 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే మెగా కాంట్రాక్ట్కి మేము అప్పచెప్పామని చెప్పి విలీనం చేసామని చెప్పని 100 మందిని ఉద్యోగం ఒకేసారి తీసేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ సప్లై అందరికీ అందాలి అని అంటే వీళ్ళు దాదాపుగా 7,000 మంది 8,000 మంది ఉన్నటువంటి ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే అందరికీ వాటర్ సప్లై ఇవ్వగలుగుతాం. అదేమీ లేకుండా దాని గురించి పట్టించుకోకుండా 2 సంవత్సరాలు వాళ్ళకి మాట్లాడటానికి చర్చించడానికి సుముఖత చూపకుండా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇది? వాళ్ళందరూ హలో లక్ష్మణ అని చెప్పని ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే పంపించండి ఒక సీనియర్ ఆఫీసర్ని, మీకు సంబంధించినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ని రేపు సాయంత్రం దాకా ఉంటారు, పంపించి చర్చలు జరపమనండి, సమస్యని పరిష్కరించమనండి. అదేమీ లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి అధికారులేమో ప్రభుత్వ నిర్ణయం అంటారు, ప్రభుత్వంలో మంత్రి గారేమో దానికి టైం ఇవ్వరు, లేకపోతే ఇంటర్వ్యూ ఇవ్వరు. ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా సంవత్సరం కాలం పాటు వీళ్ళు ఒక అపాయింట్మెంట్ అడిగి మా కష్టాలు చెప్పుకున్నామని చెప్పని ఆయన ఆఫీస్ చుట్టూ గారు తిరిగితే ఈ రోజు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఈ రోజు గారు పట్టించుకోలేని పరిస్థితి. ఇందాకే పెద్దలు మా శ్రీనివాసరావు గారు చెప్పారు, పెద్ద కోరికలేం కాదు, మా జీతాలు మాకు సవ్యంగా ఇవ్వండి. దాదాపుగా 15 నెలలు 20 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో మా సోదర కార్మికుల్ని తొలగిస్తాం జరిగింది, వాళ్ళందరినీ మళ్ళీ పనిలో పెట్టుకోండి, మాకు కావాల్సిన న్యాయం మాకు కావాల్సిన హక్కు మాకు కల్పించండి, థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు చేయండి, మమ్మల్ని గారు ఆప్కాస్లో పెట్టండి అని చెప్పని చిన్న కోరికలు ఈరోజు కార్మిక సోదరులు కోరుతుంటే అవి గారు పట్టించుకోలేని విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. మినిమం కోరికలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలైంది. ప్రసవం కోసం మొగతపేటకు చెందిన ఊరు కుటుంబాన్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆదోనికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే ఊరుకుందమ్మ మృతికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. రైట్, ఇవి ఇప్పటివరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.